దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనమును నేను చదువుతాను. మీరు కొంచెం శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నా. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యము రాబోతున్న శ్రమల కాలమును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, దాగియుండుము అన్న మాటను ప్రభు వారు మనకు అందులో ఉన్న దాగి ఉన్న రహస్యాలను, అందులో దాగి ఉన్న మేలులను మనకు చెప్పడానికి దాగియుండుము అన్న మాటను వివరించమని ప్రభు ఆదేశించగా నేను సిద్ధపడి ఉన్నాను. ఏంటి దాగి ఉండటం వలన మనకి ఏం ప్రయోజనము, ఎవరు ఎక్కడ ఎలా దాగి ఉండే అనుభవం ఏంటి అన్న సత్యం మనము కొద్దిగా గ్రంథములోనూ ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఇక్కడ నేను చదువుతానండి. 11 నుంచి. యెహోవా దూత వచ్చి అబ్రిహెజీయుడైన యోవాషు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యోనీలకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో చెప్పగా, అనగా గిద్యోను చిత్తమున ఏరినవాడ, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా దూత కొద్ది సమయము మస్తకి వృక్షం కింద కూర్చొని ఏ గానుగ చాటున మరుగయ్యుండి చాటున ఉండి గోధుమలను దుల్లగొట్టుకొంచుంటున్న గిద్యోను వద్దకు వచ్చి మాట్లాడుతూ, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని చెప్పింది. ఎక్కడున్నాడు ఆయన? గానుగ చాటున మిద్యానీయులకు మరుగై చాటున దాగి ఉన్నాడు. తన పని ఏదో తాను చేసుకుంటున్నాడు. ఏంటది? గోధుమలను చాటుగా దుల్లగొట్టుకుంటున్నాడు. అప్పుడు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని చెప్పింది. యెహోవా నాకు తోడయ్యుంటే ఇదంతా ఎందుకు జరిగింది అన్నాడు. ఏం జరిగింది అని అంటే, ఆనాడు ఇశ్రాయేలు ఆనాటి కాలంలో యెహోవా దృష్టికి దోషులైనందున ఆయన మిద్యానీయుల చేతికి వారిని అప్పగిస్తే, ఆ మిద్యానీయులు వారిని చాలా శ్రమ పెట్టడం మొదలు పెట్టారు. వారు పంటను వారిని తిననీయట్లే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఉండనీయట్లే, వాళ్ళ నీళ్లు వాళ్ళని త్రాగనివ్వనంతగా శ్రమ పెడుతూ ఉండగా వారి ఇళ్లల్లో ఉండడం మానేసి మరి చాటుగా కొండల్లో, వాగుల్లో, గుహల్లో దుర్గాలను పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ దాగున్నారు వీళ్ళు. ఇక్కడనేమో గిద్యోను దాగి ఉండి గానుగ చాటున దుల్లగొట్టుకుంటూ వారికి మరుగ్గా ఉన్నాడు. దేవుడు అప్పుడు మాట్లాడి, పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచి దేవుడిని తోడుగా ఉన్నాడన్నాడు. మనందరికీ చాలాసార్లు చదువుకొని ఉంటారు మీలో చాలా మంది. అప్పుడు అన్నాడు కదా, యెహోవా నాకు తోడుగా ఉంటే ఇదంతా ఏంటయ్యా, ఇలా ఎందుకు జరుగుద్ది అన్నాడు. అప్పుడు ప్రభు వారు చెప్పారు, సరే ఇశ్రాయేలు చేసిన కీడును బట్టి నేను అలాగ వాళ్ళకి అప్పగించాను. ఇప్పటికైనా ఇదిగో నువ్వు లేచి నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లుగా చెయ్యి. యుద్ధము యెహోవాదే, విజయం మీదే. ఆ బలిపీఠాలన్నీ పడగొట్టు,
దైవ వ్యతిరేకమైనదంతా తీసి దైవ అనుకూలమైనటువంటి బలిపీఠాన్ని నిలబెట్టు, ఆ తర్వాత నీవు సైన్యం ఎంత ఉన్నదో చూడు అని చెప్పాడు. అప్పుడు గిద్యోను వెంటనే వెళ్ళాడు. దేవుడు తనకు చెప్పినట్టుగా వ్యతిరేకమైన విగ్రహాలను, ఆ బలిపీఠాలను అన్ని పడగొట్టి యెహోవా పేర ఒక బలిపీఠం కట్టాడు. ఇలా జరిగినప్పుడు ఇక సైన్యం అంతటిని సమకూర్చుమని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో సమకూర్చాడు. మిద్యానీయుల దండు ఎంత ఉందంటే ఆకాశ నక్షత్రం అంటారు కదా, ఇసుక రేణువులంత విస్తారమైన దండు వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర సైన్యం ఎంతమంది అని అంటే, అందరినీ పోగేసి యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళందరం లెక్కేస్తే 32,000 మంది ఉన్నారు. అప్పుడు ప్రభువారు అన్నారు, ఎవడు భయపడి పిరికితనంతో ఉన్నాడో, భయం అవుతుందో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు, ఆ సైన్యం నుండి వెళ్ళిపోమని చెప్పు అంటే దాదాపు 22,000 మంది వెళ్ళిపోయారండి. ఇంకెంతమంది ఉన్నారంటే 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందితో కూడా నేను యుద్ధం చేయను, కాబట్టి నేను ఒక ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యం చేయాలని అనుకుంటున్నాను. మీరు ఆ 10,000 మందిని కూడా నేను పరీక్షించాలి. పలాని ఏటి దగ్గరికి తీసుకొని వెళ్ళి వారు నీళ్లు తాగు విధము నేను కనిపెట్టి నేను నీకు ఎవరిని అని చెప్తానో వాళ్లతోటే నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పాడు. ఓకే, గిద్యోను వాళ్ళందరినీ ఒక నీళ్లు తాగే ఏటి దగ్గరికి తోలుకొని వెళ్తే కొందరు మోకాళ్ళపై కుంగి నీళ్లు తాగారు, కొందరు చేతులతో తీసుకొని నీళ్ళు గతికారు. అప్పుడు మోకాళ్ళ మీద చేతులు తీసుకుని తాగారు, కొంతమంది కుక్కలా గతికారు. గతికిన వారందరినీ లెక్క పెట్టి ఒక పక్కకు పెట్టు అన్నాడు. మనం అందరం చదువుకున్నదే. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మనకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వారందరినీ పక్కకు పెడితే దాదాపు 300 మంది అయింది. ఈ 300 మంది ద్వారానే ఆ లెక్కకు మించిన మిద్యానీయుల మీద నీకు విజయం ఇస్తాను అన్నాడు. గిద్యోను కొంచెం ఆలోచించాడు, తడబాటు చేశాడు. నీకు ఇంకా అనుమానంగా ఉంటే, అంత విశ్వాసం నీలోకి రాకుంటే, నీ స్నేహితుడైన నీ పనివాడైన పూరాను వెంట పెట్టుకొని వెళ్ళి ఆ యుద్ధ క్యాంపుకి వెళ్ళి మిద్యానీయుల క్యాంపులో ఒకసారి గుడారాల్లో తిరిగిరా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు వింటే అప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు. వెళ్ళాడు గిద్యోను. అలాగే వెళ్ళితే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నాకు ఒక కల వచ్చిందిరా బాబు, ఒక యవల రొట్టె డొల్లుకుంటూ ఇట్లా అని చక్రం లాగా వెళ్ళిపోయి ఆ యొక్క మరి గుడారాన్ని పడగొట్టేసేసింది. ఇదేమి యవల రొట్టె ఏంటి, గుడారం పడిపోవడం ఏంటి, అది ఢీకొంటే గుడారం పడిపోద్దా, నాకేమి అంతు తెలవక నాకు వెలికొచ్చేసింది, భయం కలిగింది, ఏంటంటావు అని ఇట్లా కల వచ్చింది అని చెప్తే, అదేమి కాదు గిద్యోను ఖడ్గమే మనమే అందరి మీద పడిపోద్దని చెప్పాడు. అప్పుడు గిద్యోనుకు చాలా ధైర్యం వచ్చింది. అవును, నేను యవల రొట్టె వారితో సమానం, నా దేవుడు నా పక్షంగా ఉంటే ఇప్పుడు నా ఖడ్గం వాళ్ళ గుడారాలను పడగొడుతుంది అని ధైర్యం వహించి ఇక వెంటనే అయ్యా మరి ఏం చెప్తావు చెప్పంటే, వాళ్ళ 300 మందిని 3 గుంపులుగా చేసి ఒక్కొక్కరి చేతికి ఏమిచ్చాడు, ఒక దివిటి, ఆ దివిటి కుండలో పెట్టి ఒక బూరను చేతికిచ్చి, ఇవే మీ ఆయుధాలు పట్టుకొని వెళ్ళండి, నేను చేసినట్టు చేయండి అన్నాడు. అక్కడ 7వ అధ్యాయం మరి 16-17 వచనాలు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడి ఉంది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి, ఇదిగో నేను వారి దండి కొట్టుకొనకు పోవుచున్నాను, నేను చేయనట్లు మీరు చెయ్యవలెను అన్నాడు. అప్పుడు ఆ 300 మంది కూడా గిద్యోనును అనుసరిస్తూ గిద్యోను చెప్పినట్టు చేస్తూ ఏం చేశారు అనంటే, బూరలను ఊదారు, చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టి దివిటీలను పైకి చూపించి గిద్యోనుకు విజయము, యెహోవాకు విజయము అన్నట్ల కేకలు వేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము అని కేకలు వేయడం మొదలు పెట్టారు, వాళ్ళు చెప్పినట్టు చేశారు. గిద్యోను ఏం చేయమంటే అదే చేశారు. కుండను పగలగొట్టారు, దివిటీని పైకి పట్టి చూపిస్తూ బూరతో ఊదారు.
కుండను పగలగొడితే ఆటోమేటిక్ దివిటి కనబడుతుంది కదా. అప్పుడు ఆ చేతిలో ఉన్న బూరతో భయంగా ఊరి పెద్ద స్వరంతో అక్కడ ఏమని వాళ్ళు పలికారు అంటే, బూరలు పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. ఎంత ఆశ్చర్యం అండి! అలా కేకలు వేసింది ఆలస్యం లేదు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచూ కేకలు వేయుచూ పారిపోయారు. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పేను. ఓ హల్లెలూయా! వీళ్ళేమో కుండ పగలగొట్టారు, దివిటి కనబడినట్లు చేశారు, బూర పట్టుకొని వీళ్ళు యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అని ఎప్పుడైతే ఊచారో ఆ యొక్క మిద్యానీయుల దండంతటిలో భయకంపము కలిగి భయపడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నాడు వాళ్ళకే తెలియకుండా వాడి ఖడ్గం వాడి సహోదరుని మొత్తం అందరూ వాళ్ళే చచ్చిపోయారు. మిద్యానీయులందరినీ మిగిలిన వారిని తరిమారు. అసలు ఒక్కరు కూడా మిగలకుండా రాజులతో సహా వాళ్ళ అధికారులతో సహా మొత్తం అందరూ చచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంత గొప్ప సైన్యమును 300 మందితో మరి పోరాడి విజయం పొందడానికి కారణం ఏంటంటే, మొట్టమొదట ఆయన మాటల మీద విశ్వాసం ఉంచారు, ఆయన చెప్పింది చేశారు. ఆయన చెప్పినంటే డైరెక్ట్ గా చెప్తాడా? నాయకుడి ద్వారా చెప్పిన మాటను సంపూర్ణంగా వాళ్ళు విని లోబడి జరిగించారు. తర్వాత మరి యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అంటూ ధైర్యంతో వాళ్ళు కేకలు వేశారు. మరి ఆ దండులో ఏం జరిగిందంటే భయం కలిగింది, దైవికమైన భయం, భీతి కలిగింది. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియలేదు. వాళ్ళ ఖడ్గం ఒకరి ఖడ్గం ఇంకొకటి మీదకి ఇంకో అట్లా ఒక సహోదరుని వాడిని పొడుచుకొని మొత్తం అందరూ చచ్చిపోయారు. గిద్యోనుకు విజయం వచ్చింది, గిద్యోను సైన్యానికి విజయం వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది? ఎంతగా గొప్ప అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించుట కారణం ఏంటి అనంటే, గిద్యోను మరుగై దాగియుండుట వలననే అనే వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం బయటికి ఎక్స్పోజ్ చేసే సమయం కంటే ఎక్కువగా దాగి ఉండే సమయాలు ఉంటే మనకి చాలా చాలా తరములకు దీవెన. దాగి ఉండడం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పారు కదా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ తలుపు వేసుకుని నువ్వు లోపలికి వెళ్ళిపోయి నువ్వు రహస్యమందు చూచు నీ తండ్రికి మొరపెట్టు అని చెప్పాడు. అలా ఎప్పుడైతే మనము చేస్తామో, ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో, ఆ దాగి ఉండే అనుభవం, ఆ రహస్యంగా ఉండే అనుభవం, మరుగై ఉండే అనుభవం, లోకమునకు మనుష్యులకు కొంతసేపు దాగి ఉండే అనుభవం ఎప్పుడైతే ప్రతి వారి జీవితంలో ఉంటుందో, వాళ్ళు ఊహించని అద్భుతాలు దేవుడు వారి ద్వారా జరిగిస్తాడని ఈ గిద్యోను ఉదంతం మనకు స్పష్టంగా బోధిస్తుంది. ఇది యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అనగా యెహోవాకు విజయము గిద్యోనుకు విజయం అని పలికినట్టే లెక్క అవుతుంది అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాగి ఉండే అనుభవం, మరుగై ఉండే అనుభవం, కొద్ది కాలము యేసయ్య పాదాల దగ్గర మనము దాగి ఉండటం వలన, ఆ గదిలో దాగి ఉండటం వలన, ఆ గదిలో ప్రార్థన అనుభవం, పిరికివాడవై దాగి ఉండడం కాదు, ఇంకేదో మరి పిరికి పంద ఏమి చెయ్యలేక దాగి ఉండడం కాదు. కానీ నేను అన్ని విషయాలు సామర్థ్యం ఉన్న పని ఉన్న కొద్దిసేపు దేవుని సన్నిధిలో దాగి ఉండే అనుభవం, ఏకాంత ప్రార్థన అనుభవం, ప్రభువుతో మాట్లాడే అనుభవం. కొంతమంది ప్రేమించే వాళ్ళు ఇటువైపు మన ఇంటి వైపు వస్తారు. ఏంటి బాబు, ఏంటి పని మీద వచ్చావు ఏంటని, ఏం లేదండి మీతో కాసేపు కాసేపు చూసి మీ దగ్గర కాసేపు గడిపిల్లిపోదామని వచ్చామంటారు. ఏముండదు, అడిగేది ఉండదు, ఏం లేదు. ఆ సన్నిధిలో కాసేపు మనతో సహవాసం ఒకసేపు అలా గడిపితే కడుపు నిండిపోద్ది వాళ్ళకి. ఇదే దేవుని దగ్గర నువ్వు చేస్తే నిజంగా నీకు విజయాలే తప్ప అపజయాలు ఎప్పుడు రావని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అద్భుతమైన విజయం జరగడం గిద్యోను అలాగే సైన్యం కళ్ళారా చూశారు.
మరొక మాట 14వ అధ్యాయం 5, 6 చదివితే సంసోను విషయం రాయబడి ఉంది. ఏమని? అతను ద్రాక్ష తోటలో పడి వెళ్తుండగా భయంకరమైనటువంటి సింహం అతనికి ఎదురొచ్చింది. వెంటనే ఒకడు మేక పిల్లని చీల్చినట్టు చీల్చి అవతల పారేసి వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే మరి 19, 15 చదివితే అక్కడ కూడా ఒక ఆత్మ అతని మీదకి రాగా అతడు ఏం చేశాడంటే ఒక 100 మందిని చంపేసి వారి వస్త్రాలు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసినట్లుగా దేవుని దాకా అంటే ఒక పందెం వేయబడింది. ఆ పందెం గెలుపు కొరకు వాళ్ళు దొంగచాటున గెలిచారు. కానీ ఇతడు యథార్థంగా యుద్ధ వీరుడుగా మరి యెహోవా ఆత్మ అతని మీదకి మరలారాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చెప్పి వారి సొమ్మును దోసుకొని వచ్చి అవి నూతన వస్త్రాలు ఇచ్చారు. అది షరతు. అది ఒక విప్పుడు కథ విప్పితే దాని యొక్క షరత్ అన్నమాట. అయితే వీళ్ళు దొంగగా అతని భార్య దగ్గర ఈ విషయం అడిగి చెప్పారు. అయినను సరే నేను అన్న మాట నీకు నెరవేర్చాలి కనుక అని ఆ 30 మందిని చంపి వాళ్ళ వస్త్రాల దగ్గర దమ్ము దోచుకుని వీళ్ళకి ఇచ్చేసాడు. ఏంటి ఇదంతా అంటే మరి ఇంకా చూద్దాం ఈ సంసోను యొక్క విజయాలు. మళ్ళా తర్వాత వాళ్ళ మీద అతనికి కోపం వచ్చినప్పుడు ఫిలిష్తీయుల మీద మరి 4, 5 వచనాలు చదివితే మీరు నాకు మోసం చేస్తున్నారు, నా ఎడల మీరు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు, నా ఎడల చీపుగా మీ ప్రవర్తన ఉంది. మీరు చూస్తుంటే నాకో మాట చెప్తారు, మీరో మాట చేస్తారు, మీ పద్ధతి అసలు బాగోలేదని అతనికి రోషం వచ్చి ఏం చేశాడంటే 300 నక్కలను పట్టుకొని మరి తోక ముడేసి మధ్యలో దివిచిపెట్టి వాళ్ళ గోధుమ చేరలోకి వదిలేశాడు. గోధుమ చేరలు అన్నీ కాలిపోయినాయి. అప్పుడు ఎవరు చేశాడు ఈ పని? ఎవరు చేశాడంటే గిద్యోని యొక్క పరాక్రమం వాళ్ళు ఎరుగుదురు, గిద్యోని యొక్క ధైర్య సాహసాలు వాళ్ళు ఎరుగుదురు కనుక నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఏం జరిగింది? ఒకసారి అసలు ఎలాగైనా ఇతను అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ అనుచరులను పట్టుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కొత్త తాళ్లతో కట్టాడు. అగ్నికి మరొక జనపనార ఎట్లా ఇదైపోద్దో అలాగా అది ఇదైపోయింది. కొత్త తాళ్లతో కట్టిన ఒక్కసారి దేవుని తలుచుకొని ఇలా అంటే దెబ్బకు ఊడిపోయింది. మనందరికి తెలుసు, చిన్నప్పుడు అన్ని స్కూల్లో చదువుకున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తర్వాత కాళ్లకు చేతులకు చెల్లేసిన ఇంకొకటి చేసిన ఆ ఒక్కసారి ఇలా అంటున్నాడు. అగ్నికి ఎలా విధంగా పురికోసారి కాలిపోయి అది వెళ్తుందో అలాగా ఇతని ఈ సంఖ్యలన్నీ తెగిపోయింది. వాళ్ళకి బుర్ర పట్టుకు అర్థం కాలే. అలాగే మళ్ళొక దగ్గరకు వచ్చేసరికి ఏం చేశాడు? వాళ్ళు ఎదురొచ్చారు. వాళ్ళని చంపాలని అక్కడ పచ్చి గాడిద ఎముక దవడ ఎముక పడి ఉంటే అది పట్టుకొని కనుగొని దాన్ని తీసుకొని ఏం చేశాడంటే మొత్తం 1000 మందిని చంపాడు పడేసి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఆయుధాలు లేకుండా ఏమి లేకుండా ఏది దొరికితే అదే ఆయుధంగా చేసుకుని శత్రువులను సంహరించడం అనేది చాలా అద్భుతమైన విషయం. అలాగే మరొకసారి కోటలోకి వెళ్ళాడు. మనకు దొరికాడు రా. ఇక మామూలుగా ఉంటే మనం పట్టుకోలేం, కానీ ఇప్పుడు మనకు దొరుకుతాడని బయట నుంచి తలుపులు తాళాలన్నీ ఇచ్చారు. తలుపు బయటికి వెళ్దామని చూశాడు, అలా అంత బంద్ అయి ఉంది. వెంటనే ఏం చేశాడంటే ఇలా గుమ్మం ఇలా ఊపి భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కొత్త తాళ్ళతో మరొకసారి కట్టేస్తే వాటన్నిటినీ ఎలాగంటే మరి ఒక అంటారు నూలు పోగుల్లాగా తాళ్ళను తెంపేసి అసలు సరదాగా వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా అసలు ఒక్కసారి కూడా వాళ్ళకు చిక్కకుండా అయిపోయాడు. అంటే వాళ్ళు ఏ విధంగా బంధించిన బంధకాలన్నీ ఊడిపోయి. వీటన్నిటికీ రహస్యం ఏంటి అనంటే అక్కడ 15:8 ఉంది, అతడు ఏతాము బండ సందుల్లో దాగి ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక.
పెళ్లి కుమార్తె యొక్క అనుభవమే తాను కూడా కలిగి ఉన్నాడు గనక ఆయన ఆ బండ సందులో దాగి ఉండి అక్కడిక్కడ పోతాడు, యుద్ధం చేస్తాడు. దేవుడు చూపించి ప్రేరేపించిన వాళ్ళని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళి వాళ్ళని సంహరిస్తాడు. వచ్చి గుహలో దాగినట్లుగా యోతాము బండ సందులో దాగి మరి విశ్రాంతి తీసుకుంటాడంట. నివాస స్థలం ఏదంటే మహోన్నతుని చాటునే మన నివాస స్థలం అవ్వాలి. మహోన్నతుడే మన నివాస స్థలంగా మారాలి. ఎప్పుడైతే మరి అక్కడ ఆ పూర్వం ఎట్లయితే అంతకు ముందు ఎలాగైతే అక్కడ అది దాగి ఉండే అనుభవం కొరకు మన గిద్యోను ఎలా దాగి ఉన్నాడు, ఈయన కూడా మాటి మాటికి ఆత్మ ప్రేరేపిస్తుంది. ప్రతిసారి ఒక అద్భుతమే జరుగుతుంది. 300 నక్కలు పట్టుకోవడం అంటే మాట్లాడండి, తోక ముడేసి అందులో అది పెట్టి దివిటి పెట్టి గోధుమ చెరువులకు వదలడం అంటే మాట్లాడా. అలాగే కొత్త తాళ్లతో కట్టేసిన సంఖ్యలతో ఇట్లంటే ఊడిపోతున్నాయి. ఎంతగా పచ్చి గాడిద ఎముక పట్టుకుని అదొక పెద్ద ఆయుధం అన్నట్టు 1000 మందిని తప్పి పోగుబెట్టాడు అక్కడ. ఎటు చూసినా ఊహించిన దానికంటే అధికంగా ఆ అద్భుతం ఆశ్చర్యంగా మరి శత్రువులను సంహరిస్తూ ఉన్నారు. ఇంతకు వాళ్ళు అడిగారు, అసలు నీ బలం దేనిలో ఉంది మాకు చెప్పు అన్నాడు. ఆయన ఎక్కడుంటాడు, అక్కడికి వచ్చి ఎక్కడున్నాడో తెలుసా, యోతాము బండ సందుల్లో దాగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నీ బలము, నా బలము అంటే దేవుని సన్నిధి చాటున దాగి ఉండడమే నీ బలము నా బలమని దేవుడు ఖచ్చితంగా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ విజయం ఎవరిది? సంసోన్ విజయం. సంసోన్ మరి కళ్ళు ఊడబీకబడ్డాడు, గుండు చేయబోయింది, సంఖ్యలతో బంధించారు, తిరగలి విసురుకుంటా కూర్చున్నాడు, చెరసాలలో వేశారు కదండి అని మీరు అడగచ్చు. అయితే తిరిగి అతని వెంట్రుకలు మొలుస్తున్నాయి అని రాశాడు. మళ్ళీ అదెందుకు మనకు ఆముచ్చట, మనకెందుకంటే కోల్పోయిన బలాన్ని తిరిగి నెమ్మదిగా పుంజుకుంటున్నాడు, నెమ్మదిగా తెచ్చుకుంటున్నాడు అని దాని అర్థం. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దాగి ఉంటాడో, అవివేకం అజ్ఞానం గ్రహిస్తాడో, ఎప్పుడైతే తన దేవుని ఎదుట అవన్నీ ఒప్పుకుంటాడో, కోల్పోయిన బలమంతటిని దేవుడు తిరిగి మరలా ఇచ్చాడు. మనకు తెలుసు ఆ యొక్క 16వ అధ్యాయం 28 వరకు 30 వరకు చదివితే అతన్ని అలాగా సంఖ్యలకు స్తంభాలకు కట్టేయడం, అలాగా కళ్ళు పీకేయడం, ఆ జైళ్ళలో నేను తిలగరి విసురు అడగబెట్టి మళ్ళా వేడుక కనపరుచుకుంటే అక్కడ మనం తెచ్చుకున్నాం రండి అని వాళ్ళు తెచ్చుకొని అలా స్తంభాలకు కట్టేసి హేళన చేస్తూ ఉండగా గుడి స్తంభాలకు ఆ గుడిలోకి తీసుకొచ్చి ఒకరిని అడిగాడు, నేను తడుము కొంచెం నన్ను ఆ స్తంభాల దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళారు. తడుముకుంటూ అక్కడికి వెళ్ళి ఆ స్తంభాలు పట్టుకొని, అయ్యా దయతో నన్ను క్షమించు అయ్యా, గత బలము కంటే నాకు అధిక బలము దయచేయి నాయన, అయ్యా ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించి నాకు శక్తినిచ్చి అయ్యా నన్ను మరలా జ్ఞాపకం చేసుకుని నాకు విజయమి అయ్యా, ఇప్పటిదాకా విజయమే, ఓటమి అన్నది లేదు కదా, నువ్వు కనికరించు కృప చూపుమని మరి ఎప్పుడైతే ఒక చిన్న ప్రార్థన చేసి అది తల ఉంచి యెహోవా న్యాయం తీర్చునుగాక, నన్ను ఆయన జ్ఞాపకం చేసుకునుగాక అని చెప్పి 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులు ఒక్క మారే దండించి పగ తీర్చుకునిమ్మని యెహోవాకు మొరపెట్టాడు. అలాగ వంగిలేశాడు. అంచి దెబ్బకు మొత్తం కూడా గుడంతా కూలిపోయి మిద్యానీలందరూ తెచ్చారు, బతికిన వాళ్ళు పారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఈయన యోతాము బండ సందుల్లో నివసించేవాడు, ప్రార్థనా యోధుడుగా ఉన్నాడు. ప్రార్థననే గొప్ప ఫలితాలను ఇస్తుంది. ప్రార్థన లేని జీవితాలు మరి ఎడారి వంటివి, ఏవి నీరే ఉండదు, నిర్జల మేఘములు అని చెప్పాడు. అలాగే ఇంకా కాయలు లేని ఒక అంజూరపు వృక్షం. ఎలా అనంటే మరి ఏ విధంగా అలాగంటే ఎక్కడ వాళ్ళు ఎలాగ ఈయన ఇలాగ గతి లేక ఇలా ఎలా తయారయ్యాడు మనకు తెలుసు అందరికి.
ఈ దుర్గతి ఎలా వచ్చింది, ఈ దరిద్రం ఎలా వచ్చింది అంటే ఇంత బలాఢ్యుడు చివరిలో ప్రార్థించి దేవుని సహాయం తీసుకొని ఏ విధము చేతనైనా వీళ్ళందరిని మళ్ళీ పోని అని అంటే నిజంగా ఆ 1000 మందిని చంపిడు, నక్కలు తగలబెట్టి పంటలు నష్టం చేశాడు. మళ్ళా మరి లేహికి వచ్చినప్పుడు ఒక బలముతో తాళ్ళని తెంపేశాడు. మరి కోట గుమ్మాలే తీసేశాడు. ఇలాంటి ఇంత బలం 300 నక్కలు కట్టి చేసిన ఈ బలం ఎక్కడిది అని అంటే ఎక్కడిదంటావు? నాజీరుది ఆ బలం. దేవునికి మహిమ కలుగునగాక. పుట్టుక నుండి చనిపోయే వరకు ఒక నాజీరులో ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు ఆ విషయం. ఏమయ్యా ఆ నాజీరు అనంటే తల మీద మంగళ కత్తి వేయకూడదు, వేయకుండా అలాగా ఉండాలి, ఫలాన్ని తినకూడదు, ఫలాన్ని తాకూడదు, ఫలాన్ని చేయకూడదు అని ఒక ఫలము ఫలించేవాడు ఎలా ఉంటాడు అనంటే ఈయనకే సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. అన్నీ ఆత్మ రేపడం, అద్భుతం జరగడం, ఆత్మ చేత రేపబడం, విజయం సాధించడం. ఆ ఆధ్యాత్మిక జీవితంలో విజయం ఏంటంటే శత్రు పక్షాన్ని నిర్వీర్యం చేయడమే మన విజయం, శత్రువును సంహరించడమే మన విజయం, శత్రువు లేకుండా చేయడమే మన విజయం కదా. అలాగ అప్రయాతంగా ఎదురు లేకుండా అలా పోరాడాడు. ఏందంటే రహస్యం అంటే ఒకటేమో నాజీరు వ్రతంలో ఉన్నాడు, రెండవది ఏం చేశాడు, ఆయన తాము బండ సందులో మరుగయ్యున్నాడు. మాటికి వెళ్ళి అక్కడ దాక్కుంటాడు, మాటికి వెళ్ళి అక్కడ విశ్రమిస్తాడు. ఒక విజయం తర్వాత దేవా నీవు ఇచ్చిన విజయాన్ని బట్టి వందనాలు, తిరిగి నీ బలము నాకు దయచేయి, ఈ శత్రువుల ఎదుట నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచు అంటాడు. ఇంత చేసినోడు ప్రతిసారి దాగి ఉన్నంతసేపు, వ్రత సంబంధి అయినంతసేపు తను బాహాటంగా బయట తిరగడం, అక్కడిక్కడికి వెళ్ళడం, అందరితో కలిసి ఉండడం లేదు. వ్రత సంబంధి అయ్యప్ప మాలేసుకుంటారు, ఇంకో మాలేసుకుంటారు, వాళ్ళ గుంపు వాళ్ళే కలిసి ఉంటారు. ఏ హోటల్లో పడితే హోటల్ తినరు, ఎవరు పెడితే వాళ్ళు పెడితే తినరు వాళ్ళు వ్రత సంబంధులం అని ఒక పేరు పెట్టుకొని వాళ్ళు అలా ఉంటారు. ఈ వ్రత సంబంధి ఏం చేశాడు, బండ సందులో నివసిస్తున్నాడు, నాజీర్ వ్రతంలో ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చెప్పాడు అదే పద్ధతి చేస్తున్నాడు. ఎంతకాలం చేయాలయ్యా ఇలాగంటే పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు చేయాలి అన్నాడు. అప్పుడు నీ బలం నిన్ను విడిచిపోదు. నీ బలం దేనిలో ఉన్నది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకనంటే నేను అంటాను, నీ బలము దేనిలో ఉన్నది అని అడిగితే మరి ఇంత కండలు పెరిగి ఎక్సర్సైజ్ బాడీ తోటి మన మైక్ టైసన్ లాగా అట్ట కనపడ్డారు అనుకోండి, అడగరగా. చూస్తేనే వామో ఈ బలాఢ్యుడు బాబోయ్ అనిపిస్తుంది. కానీ వీళ్ళు అడిగారంటే ఏంటి, మామూలుగానే కనబడుతున్నాడు, కానీ ఎక్కడుంది బలం అంతా? అతని మీద ఉన్న అభిషేకం మీద ఉంది బలం, అతను చేస్తున్న నాజీరులు వ్రతం మీద ఉంది బలం. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థం కావట్లేదు చూసేవారికి, కానీ తనకి బలవంతుడని ఇట్టే రుసువైపోతుంది. కానీ ఎప్పుడైతే దౌర్భాగ్యంగా ఆ యొక్క దెలీలా దగ్గరికి వెళ్ళి అభిప్రాయం అంతా చెప్పాడు, అప్పుడు అతడి బలమంతా పోయింది. మనకు తెలుసు 16వ అధ్యాయంలో రాయబడింది, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారంటే ఎప్పటి అట్లు నిద్ర మేలుకొని నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ ఏం జరిగిందండి, వాళ్ళ అతను ఎడబాసనని తెలిసి సామాన్యులాగా అయిపోయాడు. వెంటనే ఫిలిస్తీన్లను పట్టుకున్నారు, మరి కళ్ళు కూడా బీకారు, ఇత్తడి సంఖ్యలతో బంధించారు. ఎంత భయంకరమైన దుస్థితి, కారాగారంలో ఉన్నాడు కదా. కాబట్టి మన బలము, మన శక్తి, మనం దేవుని కోసం బ్రతకడంలో, రెండోది దేవుని సన్నిధిలో దాగి ఉండడంలో ఉంది రహస్యం అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ గిద్యోను దాగి ఉన్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఆయనకు మొరపెట్టి ప్రార్థించడం మినహా ఇంకొకటి తెలియని వాడు గిద్యోను. దేవుని మహిమ కలుగును గాక.
కాబట్టి ఆ గిద్యోను అనుభవంతో మిద్యాని లెక్కకు మించి విస్తారమైన ఆ సైన్యం మీద విజయం వచ్చింది. ఇక్కడ ఈ సంసోను దాగి ఉండడమే ఇతనికి పనిగా పెట్టుకున్నాడు గనక ఈ దాగి ఉండే ఈ అనుభవము మరి అక్కడ ఉన్న మిద్యానీలందరి మీద ఫిలిస్తీయులందరి మీద విజయం వచ్చిందని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 13వ అధ్యాయం మనము చదివితే ఎలాగ దేవుడు చెప్పాడో, ఎలా ఉంచమని చెప్పాడో, ఎలా వాళ్ళకు నేర్పించాడో వాళ్ళు అలాగే పెంచి ఆ వ్రతం పోనంతసేపు, వ్రతం నుండి బయటికి రానంతసేపు మరి ఆ యొక్క అభిషేకంతో నింపబడే అభిషేకం నిలుపుకుంటాం వలన నిజంగా అద్భుతంగా ఏం జరిగింది అని అంటే శత్రువులందరి మట్టు పెట్టేశాడు. ఎదురొచ్చిన నొల్ల చంపేశాడండి. అసలు వీడు వాడు అని లేకుండా మొత్తం అందరిని చంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అద్భుతమే ఆయన జీవితంలో జరిగింది అని న్యాయాధిపతుల గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూస్తున్న వాళ్ళకి ఆశ్చర్యంగా, చూస్తే మనిషి మామూలుగా ఉన్నాడు, పెద్ద బలాఢ్యుడిగా కనబడట్లే, జిమ్మి చేసింత కండలు పెట్టి అట్లా కనబడట్లే. మరి ఎలా అని అంటే వాళ్ళు గ్రహించారు, యెహోవా అతన్ని అసలు విడలేదు, యెహోవా అతని తోడుగా ఉన్నాడు. అంటే శత్రువులను సంహరించక ముందు, ఈ మిద్యాను రాకముందు మరి తప్పకుండా అతనికి ఆ తేడా తెలుస్తుందండి. అప్పుడు నేను అలా చేశాను, ఇప్పుడు ఏంటి చేయలేకపోతున్నాను అన్నది అతనికి వస్తుంది కదా. ఎప్పుడైతే మళ్ళా మరుగై ఉండడం, తాము బండ సందులోకి వెళ్ళడం, ఎప్పుడైతే చాటుకు, మాకైతే మా తోటే మాకు మరుగైన స్థలం, మేము వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకునేవాళ్ళం. అలా ఎప్పుడైతే ఈ ప్రార్థన అనుభవం, ఈ ఏకాంత అనుభవం, దేవునితో కలిసి ఉండే అనుభవం, దేవుని సన్నిధిలో ఉండే అనుభవం, మైమరచిపోయే ఈ అనుభవాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అప్రహత్యాతంగా శత్రుశేషం లేకుండా దేవుడు విజయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతడు మరుగై ఉండుట అతనికి ధన్యకరమైంది, అతడు మరుగై ఉండుట అతనికి ఆశీర్వాదమైంది, అతను మరుగై ఉండుట అతని యుద్ధంలో విజయం వచ్చిందని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం మరుగై ఉండడం అంటే దేవుని పాద సన్నిధిలో మొరపెట్టడం చాలా చాలా మంచిది అని మరి నేను దేవుని వాక్యాన్ని బట్టి మీదకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇంకా వాళ్ళ నాన్న అంటాడు, అయ్యా మరి ఆడికి ఏమేం చేయాలి, అది ఫస్ట్ మేము నేర్పాలంటే మాకు నేర్పండి ముందంటాడు. నాకు ఇష్టం అన్నమాట. ఏమని మరి మాకొద్దా, మేము మా పిల్లల్ని మరి అలా తీర్చిదిద్దొద్దా, అందుకని మాకు ఆ విషయం మరి అది చెయ్యండి మీరు అని అంటే అడుగుతాడు. అది మేము నేర్చుకున్నట్లుగా చదువుతున్నా. అందుకు మనం, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనక స్త్రీ పొలంలో ఉండగా దేవదూత ఆమెను దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది విషయం. కాబట్టి మనము నేర్చుకుంటే తప్ప ఈ పాఠాలు నేర్పలేము మన పిల్లలకి. అందుకని నాకు నేర్పయ్య ఫస్ట్ అన్నాడు, నేర్చుకున్నాడు, మోకరించాడు, ప్రార్థించాడు. అద్భుతంగా వేల మందికి ప్రార్థన చేసే అనుభవమే వాళ్ళు చిన్న ప్రాయంలోనే దేవుడు వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చాడు. అప్పుడు యెహోవాకు విజయం, గిద్యోనుకు విజయం అని, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని అనవచ్చు. అలా అనడానికి అర్హులయ్యారు వాళ్ళు. ఓ దేవుని స్తుతిస్తున్నారు. ఇక్కడ దాగి ఉన్నవాడు విజయం పొందాడు, ఎక్కడ గానుగ చాటున మరుగై ఉన్నాడు ఇతని విజయం పొందాడు. అలాగే ఇక్కడ తాము బండ సందుల్లో దాగినటువంటి సంసోనుకు, అలాగే వ్రతములో ఉన్న సంసోనుకు, మరి అలాగే ప్రత్యేక రీతిలో ఉన్నటువంటి సంసోనుకు
దేవుడు అత్యధికమైన విజయం ఇచ్చాడని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కొంచెం సేపు దాగి ఉండము, ఉగ్రత తీరిపో వరకు అంటారు. కొంచెం సేపు అంటే దేవుని బైబిల్ లెక్కల ప్రకారం 3.5 సంవత్సరాలు, దాదాపుగా 3.5 సంవత్సరాలు గనక నువ్వు దాగి ఉంటే ఇక తక్కిన సంవత్సరాలన్నీ విజయాలు నీయే. వామ్మో, మా వల్ల ఎక్కడ అవుతుందండి అని అంటారు చాలా మంది. ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించి చేసుకున్నారా, చేసుకుంటే ధన్యులు, చేసుకోకపోతే చేసుకోవాలి. అలాగే ఉపవాసం ప్రతిష్ఠించుకున్నప్పుడే కాదు, ఖాళీ సమయం దొరికితే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. మనము దాగి ఉండే అనుభవం అంటేనే ప్రార్థనా జీవితం, మరుగై ఉండే అనుభవం అంటేనే ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితాన్ని మనం అందరం కలిగి ఉంటే గిద్యోనులాగా లెక్కకు మించిన ఆ యొక్క శత్రు సైన్యాన్ని సంహరించగలుగుతాం. ఇశ్రాయేలు పక్షంగా విజయం చేకూర్చగలిగాడు గిద్యోను, మనం అంతే చేస్తాం. అలాగే ఈ యొక్క సంసోను కూడా దాగి ఉండే అనుభవంలో అభిషేకించబడిన వాడై, అభిషేకాన్ని కోల్పోకుండా వ్రత సంబంధి అయి దాగి ఉండే అనుభవంలో ఉన్నాడు. అని ఒకసారి బుద్ధిహీనమైన పని చేసినందున అతను క్షౌరం చేయబడ్డాడు. అయినను వెంట్రుకలు మరలా మొలవడం ఏంటంటే ఇతనిలో బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఇతడు మరలా దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. సరే, అలాగే అనుకుంటుండగానే మరి అక్కడికి తీసుకెళ్ళమని అతను అడగడం, అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడ ఆ స్తంభాలు పట్టుకొని ఊపడం. నిజంగా ఆ రోజు అక్కడ రాశారు, అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారి కంటే అధికంగా చచ్చే ముందే చంపాడంట. చాలా ఇష్టం ఆ సెంటెన్స్. ఏంటంటే దీపం అంట ఆరిపోయే ముందు బాగా వెలుగుద్దట. నా కోరిక అదే. దేవుని రాకడ దగ్గరకు వస్తున్న కొద్ది, ప్రాణం పోయే ఆ గడియలు, ఆ యొక్క పరిస్థితులు, ఆ సంవత్సరాలు గతిస్తున్న కొద్ది దేవుడు ఉంచిన ఈ దీపం మరింత ప్రజ్వరిల్లాలి, మరింత గొప్ప కార్యాలు జరగాలి, మరింత సేవ జరగాలి, మరింత దేవుని నామం పైకెత్తబడాలి, దేవుని నామం హెచ్చరించబడాలి. అది దేవుడు మనకు విధేయతకు అర్థం వస్తుంది, అలాగే ప్రార్థన జీవితానికి అర్థం వస్తుంది. కాబట్టి ఈ 2 విషయాలు మనం మనసులో పెట్టుకుందాం. ఇద్దరి గురించి చెప్పాము, సమయం సరిపోతుంది. మరలా మనము ఇంకొక విషయాలు మనం నేర్చుకుందాం. అంచెలంచెలుగా నేను రాసి పెట్టుకున్నాను, చెప్తాను. దాగి ఉండటం వలన ఏంటి లాభం అంటే నీకు విజయం, నీతో ఉన్నవారికి విజయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది వాళ్ళని బలము దేనిలో ఉన్నదంటే ఇంత సులువుగా ఈ పనులు చేస్తున్నాడంటే అసలు బలం రహస్యం ఏంటి అంటాడు. బలము రహస్యమే అభిషేకం. దేవుని ఆత్మ తన మీదకి దిగొచ్చింది, దేవుని బలం అతని మీదకి దిగొచ్చింది. అంతే చేశాడు. ఎందుకు దిగొచ్చింది? వ్రత సంబంధిగా బ్రతికాడు గనకనే. ఎందుకు దిగొచ్చింది? తినొద్దన్నది మానేశాడు గనకనే. ఎందుకు దిగొచ్చింది? తినమన్నదే తిన్నాడు గనకనే. దేవునికి మహిమ కలుగునుగా. ఇలా మనం ఎవ్వరమైనా ఆయన పక్షపాతం లేదు. దాగి ఉండే అనుభవంలోనికి వరకు మనం వస్తే, చెప్పినట్టుగా వ్రత సంబంధమై బ్రతికితే, ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించు వారం అయితే తప్పకుండా దేవుడు మనకు విజయం ఇస్తాడు. కోల్పోయిన శక్తిని మరలా ఇస్తాడు. అద్భుతము, ఆశ్చర్యము దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. మరి మనం అందరము కూడా ఈ వ్రత సంబంధులమై ఈ శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నువ్వెప్పుడు దాగి ఉండే అనుభవంలో ఉండాలి. దాగి ఉండడం అంటే మూల సాటుకు దాక్కోవడం కాదు. మనుషులందరినీ వేరుపరుచుకొని దేవునితో గడపగలిగిన సమయం కావాలి. ఏకాంతంగా దేవునితో 1 గంట గడిపే సమయం కావాలి. దేవా, అట్టి కృప నాకు దయచేయి, మాకు అనుగ్రహించు స్వామి అని మనం అడుగుదామా? ప్రభుని అడుగుదాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో నేను మరి గిద్యోను గురించి, అలాగే సంసోను గురించి దేవుడు రాసి మనం నేర్చుకున్నాం. వీటన్నిటిని మన హృదయాల్లో మననం చేసుకుందాం. మనం దేవునికి మరింత దగ్గర అవుదాం. మరి దేవుడు
ఆ గిద్యోనుకు సంసోనుకు ఇచ్చిన అద్భుతమైన విజయం మన బ్రతుకులో మనకున్న శత్రు సైన్యం, మనకున్న దుష్ట సహవాస సైన్యం, మనకున్నటువంటి మరి శత్రువులను ఓడించాలి అంటే ఫస్ట్ మొదటి శత్రువే శరీర క్రియలు అని మనం ఆన్సర్ నేర్చుకున్నాం. వీటన్నిటినీ ఓడించి విజయం చేకూర్చి ఆ పరలోకం దూతలు అబ్బురపడి వావ్ ఇతడికి ఇంత జ్ఞానం ఎక్కడదంటే ఆ జ్ఞానం నువ్వు మెచ్చుకుంటున్నావు చూడు, నువ్వు హృదయానుసారంటున్నావు. నువ్వు ఎలా వచ్చింది అది అంటే దైవిక సహవాసంతో వస్తుంది, మరుగయుండుట వలన వస్తుంది, గంటలు ప్రార్థించటం వలన వస్తుంది, దేవునికి దగ్గర ఆయన అన్నాడు ఫలాన్ని తినొద్దు అంటే తినకూడదు మాని, ఫలాన్ని తినమంటే తిన్నాడు. అలాగే ఫలాని రకంగా నీవు ఉండు అనంటే ఉన్నాడు. అలా ఉన్నంతసేపు బలం పోలేదండి. ఎప్పుడైతే దాటాడో వెంటనే దేవుడు రియాక్షన్ చూపించాడు. అన్నాడు యెహెజ్కేలులో, నీతిమంతుడు తన నీతిని బట్టి వదిలిపెట్టిన దినమున అతనికి శిక్ష విధించబడుతుంది. భక్తిహీనుడు తన పాపమును వదిలిపెట్టి దినమున అతడు నీతిమంతుడే నిత్య రాజ్యం చేస్తారని ఆ క్షణమే ఆయన కౌంట్లోకి వస్తుందండి. ఎప్పటి నుండో భక్తి చేస్తాను నువ్వు గుర్తు చేసుకోవాలి, పడిపోయినంత మాత్రాన నువ్వు అవన్నీ మర్చిపోతావా అని నువ్వు మాట్లాడితే మనం అవివేకులం అవుతాం. కనుక ఎవరి వల్ల ఇలాంటి అద్భుతాలు జరుగుతాయంటే దాగి ఉండే అనుభవం కలిగిన వారి వల్ల. రహస్య స్థలములు దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థించే అనుభవం కనుక తప్పకుండా దేవుడు అద్భుతములు ఆశ్చర్య కార్యాలు మీ ద్వారా జరిగించబడాలని, మీ ఇంట్లో జరిగించబడాలని, మీ ద్వారా జరగవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గిద్యోనుకు వచ్చిన విజయాన్ని మననం చేసుకుందాం. అలాగే సంసోనుకు వచ్చిన విజయాన్ని మననం చేసుకుంటూ మనము దేవుని మహిమ కొరకు ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్ర. వాక్యం అయిపోయింది. 1 minute అమ్మా. ఓకే తల్లి.